ఎప్పుడు నేను ఉండి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని చెప్పలే. ఎంపీ ఆర్ ఎమ్మెల్యే నేనైతే పోటీ చేస్తాను, చట్టసభల్లో ఉంటాను అనే చెప్పాను తప్ప నేను ఎప్పుడు కూడా రామరాజు గారి గురించి ఇప్పుడు నేను లోకల్ కాదు అంటే నా ఊరి పేర్లు వరుసగా చెప్పుకోవాల్సి వచ్చింది తప్ప నా తల్లిగారు ఊరు, తండ్రి గారు ఊరు, తాతగారు ఊరు, ముత్తాత ఊరు అన్నీ. లేకపోతే నాకు చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా రామరాజు గారి గురించి నేను పల్లెత్తి మాట మాట్లాడలా. ఆయన నేను లోకల్ కాదు అని ఆయన అంటే కాదు కాదు అని TV9 NTV అదే పనిగా ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఉండి మీదే వాళ్ళు ఫోకస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత. ఎందుకంటే బయట చూసే వాళ్ళకి ఓహో లోకల్ కాకుండా ఇంటికి వెళ్ళాడు అని అనుకుంటారేమో. ఇక్కడ వాళ్ళకి తెలుసు, మీ అందరికీ తెలుసు, మా పుట్టుపూర్వోత్తరాలు తెలుసు. అందుకని ఓవరాల్గా ఒక క్లారిఫికేషన్ ఇస్తే ఇది నా సొంత ఊరురా, పైగా నేను నా సొంత కాన్స్టిట్యున్సీలోనే ఉంటున్నాను. ఎమ్మెల్యే గారు భీమవరంలో ఉంటున్నారు, నేను ఉండిలోనే ఉంటున్నాను. ఆయన ఏమన్నా రేపు రెండు మార్చుకుంటే మార్చుకోవచ్చు, పర్వాలేదు. బట్ ఈ నిజం చెప్పాలి అనేది నా కోరిక. ఇంకేయో చాలా మార్పులు జరుగుతున్నాయి అంటున్నారు. నేను ఒకవేళ ఎమ్మెల్యే అయిపోతే ఇంకెవరినో ఒక వీరాది వీరుణ్ణి, శ్రీరంగనాథుని తీసుకొస్తారని చెప్పి కూడా వినపడుతున్నాయి. ప్రచారం కాదనుకుంటా, ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నట్టుంది మరి అని అంటున్నారు. పోటీలో రఘురామరాజు ఉండాలి, ఇది ప్రజల ఆకాంక్ష. జగన్మోహన్ రెడ్డి బాధితుడు, జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నారు. ప్రజలు ఆయన్ని ఉండిలో జోదగాళ్ళు ఈయనే ఉండాలని కోరుకుంటే కోరుకోవచ్చు. రాష్ట్రంలో కనీసం 2.5 కోట్లు నేను ప్రజాక్షేత్రంలో ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి 40 మంది గ్యాంబ్లర్ల కోరిక, కనీసం 2.5 కోట్ల ప్రజల కోరిక అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రయారిటీ ఉంటుంది. అలాగని నేను రామరాజు గారికి ఇవ్వకూడదని కానీ ఇంకోటి నేను కామెంట్ చేయట్లా. ఆయన కష్టపడ్డాడు, ఆయన మొత్తం హౌసెస్ అన్నీ తిరిగారు, ఇవన్నీ సత్యాలే, అదేవి నేను కాదంట్లా. కానీ ఒక పక్క యువజన శ్రామిక రైతు కాంగ్రెస్తో మాట్లాడుకుంటూ, తెలిసిందే కదా అందరికీ, మళ్ళీ ఇక్కడ ఆ క్రమంలో పార్టీని అలర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. పార్టీ తీసుకునే నిర్ణయం బ్రాడర్ స్టేట్ లెవెల్ ఇంట్రెస్ట్లో తీసుకుంటుంది. గ్యాంబ్లర్స్ ఇంట్రెస్ట్ ఒకటే కాదు. ఓకే,